అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక టిప్ చెప్పబోతున్నానండి. పిగ్మెంటేషన్ రావడానికి రీజన్స్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఇంతకుముందు మనము వీడియోస్లో చెప్పుకున్నాము. అయితే ఐరన్ కొరకు మనం ఏమేమి తినాలి అంటే డార్క్ చాక్లెట్స్ తినాలండి, అరటిపళ్ళు తినాలి, మరి అల్లం వెల్లుల్లి తినాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, అలాగే అవిసె గింజలు తీసుకోవాలి, ఎండు ద్రాక్ష, బెల్లం, అలాగే ఆకుకూరల్లో వచ్చేసి తోటకూర, గోంగూర, మునగాకండి. ఇవి కంపల్సరీగా మనం రెగ్యులర్ ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే డ్రాగన్ ఫ్రూట్ వేడి తగ్గడానికి తీసుకోవాలి. వేడి తగ్గడానికి ఇంకా రాగి జావ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. మీరు కొంచెం ఎక్స్పెన్సివ్గా పెట్టగలము అంటే వారంలో 1-2 సార్లు కోకోనట్ వాటర్ తీసుకోవాలి. గోధుమతో చేసినవన్నీ కూడా తీసుకోవాలి. పుచ్చగింజలు కూడా తీసుకోవాలి. ఎక్కువగా ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలండి. వీటితో పాటు మనము రెగ్యులర్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఒక్కసారి పిగ్మెంటేషన్ వచ్చింది అంటే తగ్గిపోయింది, వాళ్ళకి తగ్గిపోయింది, వీళ్ళకి తగ్గిపోయింది అంటే అలా ఏం కాదండి. పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా క్యూర్ అయ్యేది మాత్రం లేదండి. కొంతవరకు క్రీమ్స్ అవి వాడినప్పుడు, ఇంటేక్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేసినప్పుడు మచ్చలు కనిపించకుండా లైట్ అయిపోతాయి. మళ్ళీ యాజ్ యూజువల్గా ఎప్పుడైతే మానేస్తామో వచ్చేస్తాయండి, కనిపిస్తాయి. కాబట్టి మనము ఈ ఫుడ్ తినడం ద్వారా, అలాగే పైన చిన్న చిన్న ప్యాక్స్ వేసుకోవడం ద్వారా, ఎండలో ఉండడము, సన్కి మరీ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకపోవడము. మనకి డి విటమిన్ కావాలంటే ఎండలో ఉండాలి. బిఫోర్ 8 కానీ లేదా ఆఫ్టర్ 4 కానీ ఎండలో మనము ఒక 45 మినిట్స్ అలా ఉండేలాగున, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉండేలాగా చూసుకుంటే స్కిన్కి ఇంకా చాలా మంచిదండి. అలాగే ఫిట్నెస్ క్రీమ్స్ అనేవి వాడిన తర్వాత మానేసినా కానీ మళ్ళీ మచ్చలు అనేవి వచ్చేస్తాయండి. హెయిర్ డై వేసుకునేటప్పుడు కూడా మనం తప్పదు అనే టైంలో డై వేసుకోవాల్సి వస్తుంది. అలా డై వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ హెయిర్ అంతా బ్లాక్ అవుతుంది. అలాగే పిగ్మెంటేషన్ మార్క్స్ కూడా బ్లాక్ అయిపోతాయండి. అలా అవుతుంది. కొన్ని రోజుల వరకు డై వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డై వేసుకోవడం వలన ఎక్కువ ప్రాబ్లమ్సే ఉంటాయండి. మరి వైట్ హెయిర్ని ఎలా కవర్ చేసుకోవాలి అంటే హెన్నా అండి. ఇంకా బ్లాక్ అవ్వాలంటే నో అదర్ ఆప్షన్ కదా, డైనే వేసుకోవాల్సి వస్తుంది. వారంలో ఒక 3-4 టైమ్స్ వచ్చేసి పొటాటో పేస్ట్ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. బాగా పండిన బనానా మసాజ్ చేసుకోవాలి. అలాగే ఆల్మండ్స్ కూడా మనము పేస్ట్ లాగా చేసేసుకొని పచ్చిపాలల్లో కలిపి నానబెట్టి పేస్ట్ లాగా చేసుకొని మసాజ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు మనం లైట్ చేసుకోగలుగుతామండి. ఈ టిప్పు మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. నచ్చితే కానీ నా ఛానల్ నేమ్ వచ్చేసి వేజన్లా బ్యూటీషియన్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.